ఆరు శ్లోకం యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. తెలుగు అనువాదం: యుధామన్యుడు ఉత్తమోజుడు వీరత్వముతో ఉన్నవారు, సుభద్రుని కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపదిని కుమారులు, వీరు అందరూ మహాయోధులు. ఏడవ శ్లోకం అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అర్థం: ఇప్పుడు నా పక్షంలో ఉన్న విశిష్టమైన యోధుల గురించి విని, వారు నా సైన్యానికి నాయకులు, నేను వారిని చెప్పడం మొదలు పెడతాను. శ్లోకం 8 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజేహ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిర్జయతామ. తెలుగు అర్థం: మా వైపు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, యుద్ధంలో విజయం సాధించిన అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు ఉన్నారు. 9వ శ్లోకం అన్యే చ బహవః శూరా మదర్థా త్యక్తజీవితాః. నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. అర్థం: ఇంకా నా కోసం తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది వీరులు ఉన్నారు. వారు అనేక ఆయుధాలను ధరిస్తారు మరియు యుద్ధంలో ప్రావీణ్యం కలవారు. శ్లోకం 10 అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విదమేషాం బలం భీమాభిరక్షితం. తెలుగు అర్థం: మా వైపు భీష్మాచార్యుని ఆధ్వర్యంలో ఉన్న సైన్యం అపారమైనది, కానీ పాండవుల వైపు భీముడు ఆధ్వర్యం వహిస్తున్న సైన్యం సమర్థమైనది. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.